అమ్మకు కావాలి బ్రేక్. ఈ కథను రచించిన వారు జ్యోతి వలబోజు గారు. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అడిగింది జమున. ఏమో మరి, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చేయమంది అన్నాడు సూర్య. నాన్నగారు, మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండండి, నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లల్ని స్కూల్లో దింపడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగు, టిఫిన్ బాక్సు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుంచి హడావిడి కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పుల్లో వేడి కాఫీ తీసుకుని భర్తకు ఒకటిచ్చి తనొకటి తీసుకుని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది. జమున, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తోంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినప్పప్పు వడలు చెయ్యి, పిల్లలు కూడా తింటారు. అలసటగా ఉన్నా సరేనండి చేస్తాను అంది జమున. అవును, ఇందిరి ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది? ఏదైనా గొడవ జరిగిందా? నీకేమైనా చెప్పిందా జమున? కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం. ఏమోనండి, నాతో ఏం చెప్పలేదు. నాకు అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉంది. వెంటనే ఫోన్ చేయలేం. అమెరికాలో ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి కదా. సాయంత్రం వరకు ఆగుదాం. ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది జమున. ఇందిర ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకుని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినప్పప్పు నానబెట్టి కాసేపు నడుం వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకి అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. సుమన పిల్లలను బెడ్రూంలోకి తీసుకెళ్లి హోంవర్క్ చేయిస్తోంది. సూర్య స్కైప్ ఆన్ చేసి ఇందిరికి కాల్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బావగారు బుజ్జిది ఎలా ఉన్నారు? హలో సూర్య, అంతా బాగున్నారా? నీతు స్కూల్కి వెళ్ళింది, బావగారు ఆఫీస్కెళ్లారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేనివాళ లీవ్ పెట్టా. ఇందిర కాస్త టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, నాకీ మధ్య హెల్త్ బాగుండడం లేదు. పాపతో ఇంటి పని, ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను. మీ అల్లుడు ప్రసాద్కు ఆఫీస్ వర్క్ చాలా ఉంటోంది. వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా. నేను పెళ్ళై అమెరికా వచ్చి 5 ఏళ్లైనా ఎప్పుడూ అడగలేదు. నువ్వు 3 నెలలు నా దగ్గరకు వస్తావా? సూర్య, మీ ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. అయితే అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు. అమ్మను నాన్ను నా దగ్గరకు పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తా. ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసు కదా, మెల్లిగా చెప్పింది ఇందిర. అయ్యో అక్క, మరీ అంత కష్టంగా ఉందా? నేను సుమన ఇద్దరం పిల్లలను స్కూల్లో దింపేసి ఆఫీసులకు వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం వర్రీ అవ్వకు. అంతలో సుమన కూడా వచ్చింది. ఆ మాటలన్నీ వింది. ఆమెకు ఏం చేయాలో తోచక అయోమయంలో పడింది. తన్ను పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటారు. ఇంతకాలం ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకోవడానికి అత్తమామలు ఉన్నారనే ధైర్యం, ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైనా తనకి అంత కంగారు ఉండేది కాదు. వీకెండ్లో కూడా పొద్దున్నే లేచే పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? అప్పుడే ఆలోచనలో పడింది సుమన. సూర్య, జమున, రాజారాం ముగ్గురూ కూడా ఆలోచనలో పడ్డారు. చివరికి రాజారాం చెప్పాడు. సూర్య, మేమిద్దరం వెళితే మీకు చాలా కష్టమవుతుందేమో. పైగా నేను అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. అయినా ఖాళీగా ఉండి నేను వెళ్ళి చేసేదేమీ లేదు. మీ అమ్మ అయితే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు గాని మీ అమ్మను ఒకదాన్ని పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి వస్తుంది. చూస్తుండగానే ఇట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను.
సూర్యకి సుమనికి ఇది కాస్త మేలనిపించింది. జమున ఇంకా తేల్చుకోలేకపోతోంది. ఏమండి, మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నాకేమీ తెలియదు. మీరు లేకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా? మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? టైంకి భోజనం, మందులు అవి ఎలా? కోడలు పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఆదుర్దాగా భర్తను అడిగింది జమున. పిచ్చిదానా, ఏం కాదు, నువ్వెళ్ళు, నా సంగతి నే చూసుకుంటాలే. నాకు కాస్త వంటొచ్చు కదా, ఇష్టమైనవి నేనే వండుకుంటా, టైంకి మందులు కూడా వేసుకుంటా. డోంట్ వరీ, నువ్వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ నిన్ను విమానం ఎక్కిస్తాడు. అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకెడుతుంది. మధ్యలో ఏం చేయాలో అంతా వాళ్లే చూసుకుంటారులే. రేపటినుంచి నువ్వా పనిలో ఉండు. రేపే వెళ్ళి అమ్మాయికి మనవరాలికి కావలసినవి కొందాం. హాయిగా పడుకో అన్నయంగా చెప్పాడు రాజారాం. నెల రోజుల్లో జమున పాస్పోర్ట్, వీసా అన్నీ సిద్ధమయ్యాయి. ఇందిర టికెట్ పంపించింది. ఇష్టం లేకున్నా సుమన షాపింగు, ప్యాకింగు చేయడంలో సహాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. జమున, రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావడంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. జమున ప్రతిరోజు భర్తకు ఏమేం చేయాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. జమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు ఇందిర, ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెబుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లారు. మధ్యలో లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది. అందరితో పాటు లైన్లో వెళుతూ చెకింగ్ అవి పూర్తి చేసుకుని అటూ ఇటూ చూసుకుంటూ బయటికొచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు, ఇందిరా నీతో ఇంటి దగ్గరే ఉన్నారు, పదండి వెళదాం అంటూ ట్రాలీని అందుకుని కారులో సామాను ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. రాత్రి సమయం కావడంతో బయట అంతా చీకటి. 20 నిమిషాల తర్వాత ఇల్లు చేరారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు. కార్ గరాజులో పార్క్ చేసి ఇంట్లోకి రాగానే ఇందిరా నీతు ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇందిరకి ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున. కాని కూతురు తను భయపడినట్టుగా లేకపోవడంతో అమ్మయ్యా అని నిట్టూర్చింది. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. గంటల కొద్దీ ప్రయాణం వల్ల జమున కూడా అలసిపోయింది. తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 అవుతోంది. శనివారం కావడంతో ఇందిరా, ప్రసాద్, నీతు ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్యగారు, ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి. నేనే చేశా. మీ అమ్మాయి అస్సలు సాయం చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయి చెప్పాలి అన్నాడు ప్రసాద్. అవునమ్మా, ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా. ముందు దోశలు తినేసేయి, తర్వాత స్నానం చేద్దువుగాని అని చెప్పింది ఇందిర తను ముందుగా దోశ తింటూ. ఇది మరీ బావుంది. స్నానం పూజ లేకుండా తినడమా? ఇప్పుడే వస్తానుండు అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వచ్చింది జమున. వాళ్లతో పాటే కూర్చుని మనవరాలకి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది. ప్రతిరోజు అందరికీ చేసిపెట్టి చివరగా తాను తినే జమున మొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటోంది. అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికి ఇచ్చారు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఇందిరకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో 10 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టింది. వంట జమున చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్లో వేయడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా ఇందిరా, ప్రసాద్ కలిసి చేసుకునేవారు. అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తనలాంటి భాషాభిమానులను కలుసుకుని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేసింది జమున. 2 రోజులకొకసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలతో మాట్లాడుతూనే ఉంది. జమున అమెరికాలో ఎంత హాయిగా ఉందో ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే జమున లేకపోవడంతో ఆ ఇంట్లో 3 చేసినా గాని ఇంకా పని మిగిలిపోతోంది. టైంకి లేచి తయారై ఆఫీసుకు వెళ్లే సూర్య కూడా పొద్దున్నే లేచి
భార్యకు వంటలో సాయం చేయడం, పిల్లలను రెడీ చేయటం వంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాక శనాదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగడం మానేసి సూర్య, సుమన కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం, కావలసిన సామాన్లు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు. నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడేది అవసరమో అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవడంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు. కాని కోడలు చేసి పెట్టింది తినక తప్పడం లేదు అతడికి. జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు పొద్దున్నే వండిపెట్టి వెడితే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది. మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు. కాని సుమనకు పొద్దున్నే నిద్ర లేవడం, వంట చేసి పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్లను స్కూళ్లకు పంపడం, ఇంట్లో మామగారికి తనకు భర్తకి కావలసినవి చేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకుని మళ్లీ పనులన్నీ చేసుకోవడం, ఇదంతా ఊపిరాడనట్టుగా ఉంది. ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి. సుమనకైతే చుక్కలకు ఆవల్లోకాలు కూడా కనబడుతున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జమున, ఎలా ఉన్నావు? సారీరా. అయ్యో, ఏమైందండి? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాగ్గాని మాకు అర్థం కాలేదు. నువ్వొక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేం ముగ్గురం కలిసి చేసినా పూర్తి కావటం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకున్నాం గాని నీకు కూడా విశ్రాంతినివ్వాలనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సాయం కూడా చేయలేదు. నేను రిటైర్ అయిన తర్వాతైనా నీకు సాయంగా ఉండి ఒక్క పనైనా చేసేవాణ్ణి కాదు. అసలు నువ్వు ఇంటా బయట ఎన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావటం లేదు. భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు. సరే మరి, మేమంతా బానే ఉన్నాం గాని నువ్వు పడుకో ఇక. చాలా పొద్దుపోయింది కదా. ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా. మాకేమీ పర్వాలేదు. ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం. జమున పడుకున్నదన్న మాటే గాని చాలాసేపు ఆమెకి నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించే ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు గాని నిద్ర పట్టలేదామెకు. వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చుని కథ రాసుకుంటోంది జమున. ఆ సమయంలో ఆఫీసు నుంచి సూర్య నుంచి ఫోన్ కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బావున్నారు కదా? అక్క ఆరోగ్యం కుదుటపడిందని చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్లడం మంచిదే అయిందిలే. లేకుంటే మేమెప్పటికీ నీ గురించి ఆలోచించేవాళ్లం కాదు. మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసిపెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్ళు చూశాం. ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో, దానికి ఎంత బిల్లవుతుందో, నెలకు ఎంత ఇంటి ఖర్చు ఎలా అవుతుందో అన్నవి కూడా నాకు ఇప్పుడే తెలిసాయమ్మా. సుమన కూడా ఇంట్లో నీకు సాయం చేయకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా. నువ్వు పని చేస్తుంటే తన రూంలోనే కూర్చుని వాళ్ళమ్మతో ముచ్చట్లేసుకుంటూ ఉండేది గాని పనిలో నీకు సాయం వచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు. ఏదీ పూర్తిగా చేయలేకపోతోంది. అత్తయ్య ఉంటే ఎంత బావుండేది. నాకు చాలా నీరసంగా ఉంటోంది. నిద్ర కూడా సరిపోవడం లేదని అంటోంది. నాకు అయ్యో అనిపించినా గాని కనీసం ఇలాగైనా నీ విలువ సుమన తెలుసుకోగలిగినందుకు అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా. నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గర ఉండు. రెస్ట్ తీసుకో. మేం చేసుకుంటాంలే అన్నాడు. జమునకు ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయినా తమాయించుకుంది. వద్దురా, నేనుండను. 3 నెలలున్నాగా చాలే. నేను లేకుండా మీ అందరికీ ఎంత కష్టమవుతోందో నాకు తెలుసు. మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. జమున అమెరికా వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటింది. ఒకరోజు హాల్లో కూర్చుని చదువుకుంటోంది జమున. చూసి ఇందిర వచ్చి, అమ్మా
ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండరాదా? వీసా ఎక్స్టెండ్ చేయిస్తా. ఇప్పుడే వెళ్ళి అక్కడేం చేస్తావు? ఇంట్లో పనులు వాళ్లే చేసుకుంటారులే అంది. వద్దమ్మా, జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజుల రెస్ట్ దొరికింది. చాలు. ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా ఉండలేను. అక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతోంది. సుమనకు వంట చేతకాదు. తాను ఏది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్న. ఇక చాలు, మళ్ళీ వస్తాలే అని కూతురుతో అని మళ్ళీ తనే, సరేగాని నువ్వు మరీ అంత లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా. మీ ఇద్దరూ కలిసి మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చానన్న మాటేగాని నాకస్సలు పని ఉండడం లేదు. మీరు నన్ను పని చెయ్యనివ్వటం లేదాయే. ఇంతోటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్నెందుకు పిలిపించినట్టు? ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది జమున. ఇందిర తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని చేతులు పట్టుకుని, అమ్మా, ఇది నా ప్లాన్ కాదు, ప్రసాద్దే. ఒకసారి ఆయన పని మీద ఒక్కరే ఇండియా వచ్చి మీ దగ్గర 3 రోజులు ఉన్నారు, గుర్తుంది కదా. అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇంటిల్లి పాది పనంతా ఎలా నీ మీదే వదిలేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారు. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. అందుకే నా అనారోగ్యం సాకుపెట్టి నిన్నిక్కడికి తీసుకువద్దామనుకున్నారు అని చెప్పింది తడి కళ్ళతో. జమునకు ఏమనాలో అర్థం కాలేదు. సరేగాని ఇవాళ షాపింగ్కి వెడదాం, అందరికీ చాక్లెట్లు గిఫ్ట్స్ కొందాం అని ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది. హలో వదినా, ఎలా ఉన్నావు? నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు? ఇక్కడ అన్నయ్య, నీ కొడుకు కోడలు పరిస్థితి బాలేదు. ఇంటా బయట పనులు చేసుకోలేకపోతున్నారు అని నవ్వింది. అవును శోభ, నాకు తెలుసు. ఇంకో 15 రోజుల్లో తిరిగొచ్చేస్తున్నానులే. ఇక్కడ పనేమీ చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది. రెస్ట్ చాలా ఎక్కువైందనిపిస్తోంది. తీసుకున్న బ్రేక్ చాలు. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెడదామా అనిపిస్తోంది అంది జమున. వదినా, నీకేంటి? హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మరి నాకెప్పుడొస్తుందో ఇలాంటి బ్రేకు, రెస్టు? ఏం బ్రేకో ఏమో. నాకు తెలుసు, ఇంటికెళ్ళాక పరిస్థితిలో మళ్ళీ మార్పేమీ ఉండదని అంటూ నవ్వుకుంది జమున. కథ సమాప్తం.